గడ్డి మందు ఏదైతే ఉందో దాని గురించి తెలియక రైతులు చాలా మంది పొలాలకు ఒడ్లకు కొడదామని తీసుకొచ్చి చాలా మంది తెలియక తాగి చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ సబ్జెక్ట్ చాలా మందికి తెలీదు. ఈ మర్రి మహేష్ రెడ్డి అనే అన్న ఎవరైతే ఉన్నారో దీని గురించి పోరాడుతా ఉన్నాడు చాలా రోజుల నుంచి. కాబట్టి అయితే గడ్డి మందు అనగానే చాలా మంది కన్ఫ్యూజ్ ఏమవుతారంటే ఈ పొలాలలో పంటలలో వాడే కలుపు ముక్కల మందులు అనుకుంటారు. ఇది కలుపు మందు కాదు. గడ్డికి వాడేటి చాలా రకాల మందులు ఉంటాయి. దీనిలో 2 రకాల మెయిన్ బ్రాడ్గా చూసుకుంటే ఈ పారాక్విట్ అనే మందు మనం ఏదైతే ఫైట్ చేస్తున్నామో ఇది నాన్ సెలెక్టివ్ కిందకి వస్తుంది. దీనికి పంటన, కూరగాయన, పూల చెట్ట, వరి పొలమ, గడ్డ ఏది తేడా తెలియదు. దీనికి దానిలో జీవం ఉందంటే దాన్ని చంపేస్తుంది. దీన్ని తీసుకుంటున్నామంటే ఒక 5 ml అంటే చిన్న స్పూన్స్ 5 ml తీసుకుంటే 50% మోర్టాలిటీ ఉంది, చనిపోయే అవకాశాలు. ఒక 10 ml క్వాంటిటీ తీసుకుంటే 90% మోర్టాలిటీ ఛాన్స్ ఉంది. 10 ml 15 ml దాటిందంటే ఇక దేవుడు వచ్చి దిగొచ్చినా కూడా బతికే అవకాశాలు తక్కువ. ఈ మందు వాడడం వల్ల ఏమవుతుందంటే రైతులకు ఇన్స్టెంట్ గా గడ్డి అనేది పోతుంది. కానీ ఇది ఇంత సీరియస్ గా మనిషిని చంపేస్తుంది అన్న విషయం చాలా మందికి అర్థం. హాస్పిటల్ కు మెడికల్ హెల్ప్ తీసుకున్నా కూడా బతికే అవకాశాలు 1-2%. సో ఇట్లాంటి మందు మనకు విచ్చలవిడిగా మార్కెట్లో దొరుకుతుంది. రైతులు వాడేది ఎప్పుడు దీన్ని ఓన్లీ ఆ గడ్డి పెరిగినప్పుడు, అంటే పంటకు ఒక్కసారి. కానీ ఇది రోజు పేషెంట్స్ ఉంటున్నారు హాస్పిటల్లో దీనికి సంబంధించిన అంటే మిగతా 6 నెలలు దీన్ని దేనికోసం మనం మార్కెట్లో పెడుతున్నాం. అయితే మేమేం చేస్తున్నాం అంటే రైతుల దగ్గరికి వెళ్ళి దీనికి ఉన్న ఆల్టర్నేట్ మెథడ్స్ ఏంది. ఇప్పుడు నాకు స్టార్టింగ్ లో చాలా మంది క్వశ్చన్స్ అడిగారు, డాక్టర్ సాబ్ దీని వల్ల చనిపోతున్నారు అని చెప్పేసి ఎవడో ఒకటి సూసైడ్ చేసుకొని చచ్చిపోతే మీకు దీనికి అనేది సంబంధం లేదు, అసలు క్వైట్ ఆపోజిట్. ఈ ఆలోచన మీకు ఎందుకు వచ్చింది, ఎక్కడి నుంచి మొదలైంది ఈ ఆలోచన? ఎందుకంటే బ్రదర్ యాక్చువల్లీ దీని గురించి నేను దగ్గర ఒక 7-8 సంవత్సరాల నుంచి మాట్లాడుతున్నాను. ఎందుకంటే రెగ్యులర్ పేషెంట్స్ వస్తారు. నా కెరీర్ స్టార్టింగ్ లో అరౌండ్ 2010-11 ఆ టైంలో పోనీ ఇదంతా యూస్ఫుల్ అంటే దీనికి ఆల్టర్నేట్ మెథడ్స్ ఉన్నాయి. ఇది లేకపోతే పన్నడు అన్నది కాదు, ఆర్థికంగా ఇబ్బంది అవుతుందని కాదు, ఏది కాదు. సో ఖచ్చితంగా దీన్ని బ్యాన్ చేయాలని చెప్పేసి బాగా రీసెర్చ్ చేసి కొట్లాడుతున్నాం. అయితే దీని గురించి నేను రీసెర్చ్ చేసే టైంలో ఏమైందంటే కదన్నా ఇన్ని బ్యాన్ చేస్తా ఉన్నారు కదా, మరి ఈ మందు తయారు చేసే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో దీనికి విరుగుడు అనేది వాళ్ళకి రాలేదా థాట్? బ్రదర్ దీనికి బేసిక్ ఏంటంటే ఇది మీరు పొలిటీషియన్ దగ్గర కూడా వెళ్తా ఉన్నామని చెప్పారు కదా, ఏమంటా ఉన్నారన్న వాళ్ళ దగ్గరికి స్పందన? ఖచ్చితంగా దీని గురించి డిస్కషన్స్ చేస్తాము, గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తామని చెప్పి అందరు సానుకూలంగా స్పందిస్తారు. తర్వాత మర్చిపోవడం అంటే బ్రదర్ అదే అంటున్నా, సీరియస్నెస్ అనేది. మీరు ఈ ప్రచారం చేస్తా ఉన్నారు కదన్నా, అక్కడ కంపెనీకి సంబంధించిన వ్యవస్థ ఏం రియాక్ట్ అవ్వట్లేదు? ఇప్పటి వరకు అయితే మాకు ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ లేదు, కాల్స్ లేవు, ఎట్లాంటి డిస్ట్రిబ్యూటర్ల నుంచి ఎవరి దగ్గర నుంచి లేదు. వాళ్ళు ఎంత అది ఇదొక స్టోరీ నేను చెప్తున్నారు. ఇంత దరిద్రమైన మందు కదా, 5 ml కిల్ యూ అంటున్నాం కదా, అమెజాన్ లో అవైలబుల్ ఉంది. మీరు ఇప్పుడు ఒకసారి సర్చ్ ఇదే మందు అమెజాన్ లో అమ్ముతుంది. లైవ్ లో మీ ముందే అమెజాన్ ఓపెన్ చేసిన ఏం సర్చ్ చేసిన ఇవ్వండి, అంటే ఇంటికి డెలివరీ వస్తున్నాయి చచ్చిపోవాలని. విరుగుడు మందు లేవు బ్రదర్, దీనికి దారే లేదు. ఇక మర్చిపోవాలిగా, తాగిందంటే మర్చిపోవాలిగా. నువ్వు దండం పెట్టు, యాగాలు చేయి, దేవుడికి మొక్కు, ఈ తలకిందులు తపస్సు. హాయ్ హలో వెల్కమ్ టు E960. నేను మీ సంతోష్. ఈరోజు గడ్డి మందు ఏదైతే ఉందో దాని గురించి తెలియక రైతులు చాలా మంది పొలాలకు ఒడ్లకు కొడదామని తీసుకొచ్చి చాలా మంది తెలియక తాగి చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ సబ్జెక్ట్ చాలా మందికి తెలీదు. ఈ మర్రి మహేష్ రెడ్డి అనే అన్న ఎవరైతే ఉన్నారో దీని గురించి పోరాడుతూ ఉన్నాడు చాలా రోజుల నుంచి. కాబట్టి మనం మొన్న జైత్యాలు వెళ్ళినప్పుడు ఈ సబ్జెక్ట్ వచ్చినప్పుడు అరే మనం కూడా ఇది జనాలకు అవేర్నెస్ వీడియో కదా, ఒకసారి జనాలకు చూపియాలి ఇది అన్న ఉద్దేశంతో అన్నగారిని చాలా రోజుల నుంచి అడుగుతా ఉన్నాం. అన్న ఈ అవేర్నెస్ ఎందుకంటే మీరు ఏదైతే పోరాడుతూ ఉన్నారో దానికి తోడుగా రైతులకు సంబంధించిన సబ్జెక్ట్ కాబట్టి మా E960 కూడా దానికి తోడవాలన్న ఉద్దేశంతో అన్నగారిని మన స్టూడియోకి పిలిపేయడం జరిగింది. ఒకసారి అసలు ఆ గడ్డి మందు గురించి ఏంటి, ఆ ఇష్యూ ఏంటి, అంటే దానివల్ల ఎందుకు చనిపోతా ఉన్నారు జనాలు, అవేర్నెస్ లేక అసలు ఆ గడ్డి మందులో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, అందులో విరుగుడు లేనిది ఎందుకుంది, అసలు ఏంటి అనేది కొన్ని విషయాలు మీకు ఈ వీడియో జనాలకు యూజ్ అయ్యేది, రైతులకు మేజర్గా రైతులకు యూజ్ అయ్యే వీడియో. ఒకసారి అన్నతోని ఆ విషయాలు మాట్లాడి మీకు చెప్పే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే.
నమస్తే బ్రదర్. అన్న మీ E96 స్టూడియోకి ఒక సోషల్ అవేర్నెస్, అన్న. ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ టాపిక్ మీద నన్ను ఇన్వైట్ చేసినందుకు, అవకాశం ఇచ్చినందుకు ఫస్ట్ మీకు స్పెషల్ ధన్యవాదాలు అన్న. థ్యాంక్ యూ అన్న. సో ఈ గడ్డి మందు అనే టాపిక్ గురించి చాలా రోజుల నుంచి, మీరు అన్నట్టు చాలా రోజుల నుంచి ఫైట్ చేస్తున్నాము. అయితే గడ్డి మందు అనగానే చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారంటే ఈ పొలాలలో పంటలలో వాడే కలుపు మొక్కల మందులు అనుకుంటారు. అవును. ఇది కలుపు మందు కాదు. గడ్డికి వాడేటి చాలా రకాల మందులు ఉంటాయి. దీనిలో రెండు రకాల మెయిన్ బ్రాడ్గా చూసుకుంటే సెలెక్టివ్ హెర్బిసైడ్స్, నాన్ సెలెక్టివ్ హెర్బిసైడ్స్ అంటారు. అవును. సెలెక్టివ్ హెర్బిసైడ్స్ ఏంటంటే కొన్ని రకాల కలుపు మొక్కలను మాత్రమే తీస్తాయి. ఇవి మనకు చాలా మట్టుకు ఈ కూరగాయ పంటలల్లో, పొలాలలో వాడుతూ ఉంటారు. అవి మంచి పంటను నాశనం చేయాలి. ఓకే. ఓన్లీ కలుపు మొక్కను ఒక్కదాన్ని డ్యామేజ్ చేస్తాయి. ఓకే. ఈ పారాక్విట్ అనే మందు మనం ఏదైతే ఫైట్ చేస్తున్నామో ఇది నాన్ సెలెక్టివ్ కిందకి వస్తుంది. దీనికి పంటన, కూరగాయన, పూల చెట్ట, వరి పొలమ, గడ్డ ఏది తేడా తెలియదు దీనికి. ఓకే. దానిలో జీవం ఉందంటే దాన్ని చంపేస్తుంది. ఓకే. సో ఇదేమవుతుందంటే మనకు రైతులకు ఎంతవరకు ఉపయోగపడుతుందో లేదో తెలియదు, కానీ దీన్ని తీసుకుంటున్నామంటే ఒక 5 ml అంటే చిన్న స్పూన్ సైజ్, చిన్న మూత కంటే చిన్నది. ఇంకా 5 ml తీసుకుంటే 50% మోర్టాలిటీ ఉంది, చనిపోయే అవకాశాలు. ఒక 10 ml క్వాంటిటీ తీసుకుంటే 90% మోర్టాలిటీ ఛాన్స్ ఉన్నాయి. ఓకే. 10 ml 15 ml దాటిందంటే ఇక దేవుడు వచ్చి దిగొచ్చినా కూడా బతికే అవకాశాలు తక్కువ. ఏమున్నా కూడా 1 to 2%, 98% మోర్టాలిటీ ఉంది. ఇది ఏం చేస్తుందంటే మనం పొలం మీద వీళ్ళు యాక్చువల్లీ రైతులు ఎక్కడ ఎక్కువ వాడతారంటే దీన్ని ఈ పొలం మధ్యలో ఒడ్డు అంటాం కదా, గట్టు, దాని మీద మొలిచే గడ్డి కోసం మాత్రమే వాడతారు. వేరే ఎక్కడ వాడలేము. వాడేది కాదు, పంట కూడా పోతుంది. సో ఒకప్పుడు ఏంటంటే మనకు ఊర్లలో ఈ క్యాటిల్ ఉండేది, ఏది బర్రెలు కానీ ఆవులు కానీ ఇళ్లలో ఉండేవి. పొద్దంతా పని చేసుకొని సాయంత్రం వచ్చేటప్పుడు పచ్చిగడ్డి మోపు సైకిల్ మీద, కత్రంలో ఎట్లా తీసుకొని కోసుకొని వచ్చేటోళ్ళు. ఇప్పుడు ఇవన్నీ లేకపోయేసరికి ఏమైందంటే ఆ గడ్డి బాగా పెరిగిపోయేసరికి దాని మీద నడుస్తూ ఉంటారు కదా, ఇది నీళ్లు పెట్టినప్పుడు ఇట్లాంటివి, అందులో ఏమైనా పురుగు భూష పాములు ఇట్లాంటివి ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని ఖచ్చితంగా తీసేయాలి. ఒకప్పుడు ఏం మెథడ్స్ వాడేటోళ్ళు, ఆ కొడలు తీసుకొని కట్ చేయడం ఇట్లాంటివి వాడేటోళ్ళు. ఈ ఎప్పుడైతే మందులు వచ్చినాయి, అంత ఒక 10-15 సంవత్సరాల నుంచి వచ్చినాయి, దీనిలో ఈ మందు వాడడం వల్ల ఏమవుతుందంటే రైతులకు ఇన్స్టెంట్గా గడ్డి అనేది పోతుంది. కానీ ఇది ఇంత సీరియస్గా మనిషిని చంపేస్తుంది అన్న విషయం చాలా మందికి అవేర్నెస్ లేదు. గవర్నమెంట్స్ కూడా ఇంత డేంజరస్ టెరిఫైయింగ్ నెంబర్స్ ఉన్నాయని, దీనివల్ల చనిపోతారు అన్నది అవేర్నెస్ అనేది లేదు. సో నేను దీని నుంచి ఖచ్చితంగా రైతుల దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి ఈ వెట్టి పరిస్థితులలో మీరు ఇళ్లలో పెట్టుకోకండి, ఖచ్చితంగా వాడాల్సి వస్తుంది, ఇదే వాడాల్సి వస్తుంది అంటే అట్లీస్ట్ ఇంట్లో పెట్టుకోకండి. మిగిలిపోయిన ఎంతో కొంత ఉంటుంది, బాగా కాస్ట్లీ మెడిసిన్ కూడా కాదు అది, అంత 50 రూపాయల నుంచి ఒక 500-600 రూపాయలు ఉంటుంది, డిపెండింగ్ ఆన్ ద క్వాంటిటీ. వాళ్ళంతా దాన్ని మిగిల్చేది ఒక 20-30 రూపాయలు. అది తీసుకొచ్చి ఏం చేస్తారు, ఇండ్లలో చిలుక్కోయలకి నెక్స్ట్ టైం వాడదామని చెప్పి పెడతారు. అది ఏ రోజన్నా క్షణికావేశంలో వాళ్ళ ఇంట్లో ఇదైనప్పుడు అది ముందర కనిపించేసరికి ఇదవుతారు. మీరు గమనిస్తే క్షణికావేశంలో సూసైడ్ అటెంప్ట్ చేసిన వాళ్ళు చాలా మందిని చూసుంటాం, మీకు తెలిసిన వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. ఎగ్జాక్ట్లీ. అయితే ఈ ఆవేశం ఎవరికైనా బాధలు అనేవి అందరికి ఉంటాయి. ఎంతసేపు ఉంటుంది, ఒక 5 నిమిషాలు ఉంటుంది, 5 నిమిషాలు, గంట వేసుకో. దాని తర్వాత ఎవరో ఒకరు ధైర్యం చెప్పి మేము ఉన్నాం కదా, నువ్వు ఎందుకు టెన్షన్ పడుతున్నావు అంటే అది అందరితో పోతుంది. మీరు అబ్జర్వ్ చేస్తే సూసైడ్స్ చాలా రకాలుగా చేస్తుంటారు. ఈ కట్ చేసుకోవడం, ఊరేసుకోవడం, మందులు, ఈ కెమికల్స్ ఆడడం, ఇట్లాంటివి. చాలా మంది వాళ్ళు ఎక్కడనో ఒంటరిగా వేసుకున్నా కూడా అరే నేను టెంప్ట్ అయిపోయి తాగేసిన, నన్ను హాస్పిటల్ తీసుకెళ్ళి హెల్ప్ కోసం అడుగుతూ ఉంటాను. మనకు పురుగుల మందులు ఉంటాయి, నురుగులుగా కొని స్మెల్ వచ్చేటి, వాటన్నిటికీ విరుగుడు మందులు ఉన్నాయి, ఇంజెక్షన్స్ ఉన్నాయి. అంటే హాస్పిటల్కి వెళ్తే దాన్ని మన బాడీలోంచి తీసేయడానికి దానికి యాంటీడోట్ అంటాం, దానికి ఆపోజిట్ యాక్షన్ ఇచ్చి మనిషిని బతికించుకునే అవకాశం. ఓకే. ఇక్కడ మీకు అర్థం కాని విషయం ఏంటంటే అన్న డాక్టర్, ఓకేనా, డాక్టర్ కాబట్టి ఆయన ఇంట్రడక్షన్ అవసరం లేదన్నాడు కాబట్టి అయినా సరే నేను చెప్తున్నా, 1 హాస్పిటల్ అని కరీంనగర్లో ఉంది, హైదరాబాద్లో కూడా ఉంది, జైత్యాలలో కూడా ఉన్నట్టుంది, కరీంనగర్లో ఉంది. కాబట్టి ఆ హాస్పిటల్లో డాక్టర్ కాబట్టి ఒక డాక్టర్నే కూర్చోబెట్టడం జరిగింది. ఊరికి ఏదో దీని మీద ఏదో సబ్జెక్ట్ మాట్లాడాలని కాదు అన్నట్టు. 1 హాస్పిటల్ చైర్మన్ అన్న డాక్టర్ కూడా కాబట్టి ఇది మాట్లాడుతా ఉన్నాం, చాలా శ్రద్ధగా విని చాలా మంది పాటించాలని చెప్తా ఉన్నాం. ఇది అన్న సారీ మధ్యలో వచ్చినది. థ్యాంక్ యూ. సో దీనికి ఏంటంటే బ్రదర్, మిగతా మెథడ్స్ ఏదైనా సరే, ఇప్పుడు చేతులు కట్ చేసుకునే వాళ్ళు వస్తారు, ఈవెన్ నరం కట్ అయినా కూడా బ్లడ్ అప్పటి మందం ఆపేసి సర్జరీ చేసుకునే ఛాన్స్, బతికించుకునే అవకాశం ఉంది. ఉరేసుకొని వస్తారు, వెంటిలేటర్ పెట్టు ఏదో చేసి దాన్ని బతికించుకునే అవకాశం ఉంది. పురుగుల మందులు దాగొస్తారు,
విరుగుడు మందులు ఇంజెక్షన్స్ ఇచ్చి బతికించుకునే అవకాశం ఉంది. కొంతమందికి యాక్సిడెంట్లలో పొలాలలో పాములు కుట్టడం ఇట్లాంటివి జరుగుతాయి, వాటికి కూడా విరుగుడు మందులు ఉన్నాయి, అవును, ఏఎస్వి అంటాం. ఈ మందు యూజువల్గా మందు మనకు ప్రాణహాని జరిగేటప్పుడు పర్సంటేజ్ ఇంత రిస్క్ ఉంటుంది అంత రిస్క్ ఉంటుంది అని చెప్తారు. దీనికి 100% రిస్క్. ప్లస్ హాస్పిటల్కు మెడికల్ హెల్ప్ తీసుకున్నా కూడా బతికే అవకాశాలు 1-2% ఉన్నాయి. సో ఇట్లాంటి మందు మనకు విచ్చలవిడిగా మార్కెట్లో దొరుకుతుంది. నేను ఒక డాక్టర్ని, మీరు ఇందాక చెప్పినట్టు మెడికల్ డాక్టర్ని. మీరే ఎప్పుడన్నా ఫోన్ చేసి అన్న కొంచెం హెడేక్ వస్తుంది ఏదైనా టాబ్లెట్ చెప్పు అంటే ఏదో టాబ్లెట్ చెప్తా. మెడికల్ షాప్కి వెళ్ళారంటే ప్రిస్క్రిప్షన్ కావాలని అడుగుతారు. అవును, ఒక సింపుల్ పెయిన్ కిల్లర్కే ప్రిస్క్రిప్షన్ అడుగుతారు. అవును, ఒక్క టాబ్లెట్ పెయిన్ కిల్లర్ తోటి మన ప్రాణాలు పోవు, డ్యామేజ్గా ఒక టాబ్లెట్ తోటి అయితే దానికే మనం ప్రిస్క్రిప్షన్ అడుగుతున్నాం. ఇది 10 ml తాగితే చనిపోయే అవకాశం ఉన్నదానికి ఎలాంటి కంట్రోల్ లేకుండా, నియంత్రణ లేకుండా విచ్చలవిడిగా మార్కెట్లో దొరుకుతుంది. రైతులు వాడేది ఎప్పుడు దీన్ని? ఓన్లీ ఆ గడ్డి పెరిగినప్పుడు, అంటే పంటకు ఒక్కసారి, 6 monthsకి ఒకసారి. కానీ ఇది రోజు పేషెంట్స్ ఉంటున్నారు హాస్పిటల్లో దీనికి సంబంధించిన అంటే మిగతా 6 నెలలు దీన్ని దేనికోసం మనం మార్కెట్లో పెడుతున్నాం? యూరియా బస్తాలు బ్రదర్, మీరు చూస్తే పంటకు ఒకసారి ఇస్తాం అంతే. అప్పుడు మనం ఇప్పుడు కొత్తగా షార్టేజ్ ఉందని చెప్పి యాప్లలో బుక్ చేసుకొని మరీ తెచ్చుకుంటాం. అవును, ఆధార్ కార్డులు విత్ ఆధార్ కార్డులు ఇచ్చి. ఇది కూడా 6 నెలలకు ఒకసారి వాడేది కదా. పోనీ ఇదేమైనా పంటకు ఉపయోగపడదు, దీనివల్ల దిగుబడి పెరుగుతుందా, దీనివల్ల ఏమన్నా రైతులకు బాగా లాభాలు వస్తాయా? ఓన్లీ ఒక రోజు శ్రమ తగ్గించడానికి. ఆ ఒక్కరోజు కూడా కంపల్సరీ రైతు ఈ మందును వాటర్లో కలుపుకోవాల్సిందే, డబ్బా పెట్టుకొని కొట్టుకుంటూ పోవాల్సిందే. ఒక మనిషి అయితే అవసరమే కంపల్సరీ. అయితే మేమేం చేస్తున్నామంటే రైతుల దగ్గరికి వెళ్ళి దీనికి ఉన్న ఆల్టర్నేట్ మెథడ్స్ ఏంది. ఇప్పుడు నాకు స్టార్టింగ్ లో చాలా మంది క్వశ్చన్స్ అడిగారు, డాక్టర్ సాబ్ దీనివల్ల చనిపోతున్నారు అని చెప్పేసి ఎవడో ఒకటి సూసైడ్ చేసుకొని చచ్చిపోతే రైతులు ఎవరు దీన్ని వాడొద్దంటే మరి రైతుల పరిస్థితి ఏందని చెప్పేసి నన్ను అడిగారు. అవును, నేను కూడా అదే అడగబోతున్నా. ఎగ్జాక్ట్లీ. సో దీనికి ఆల్టర్నేట్ మెథడ్స్ చాలా ఉన్నాయి. ఈ మందు కాకుండా ఏది గ్లైఫోసేట్ అని, ప్రెడిలాక్లోర్ అని, ఇట్లాంటివి చాలా ఉన్నాయి. అవి మనకు అంత హార్మ్ఫుల్ కావు, మనిషి చచ్చిపోయేంత డేంజర్ కావాలి. సో అవి వాడుకోవచ్చు మనం. బ్రష్ కట్టర్స్ అని ఉన్నాయి, సేమ్ ఇదైతే డబ్బా వేసుకొని కొట్టుకుంటూ పోతాం కదా, సేమ్ ఇట్లానే డబ్బా వేసుకొని దానిలో లీటర్ పెట్రోల్ పోసుకుంటే ఈ కింద ఫ్యాన్ ఉంటాయి, దాంతో 2 నిమిషాలు దీనికంటే ఫాస్ట్ అయిపోతుంది. ఇంకోటి ఏంటంటే మీరు అన్నట్టుగా ఇది ఓరాలు కూడా దెబ్బతింటా ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ. అంటే మెత్తగా అయిపోయి కూలిపోవడాలు కూడా జరుగుతున్నాయి. అంటే దీంతో మీరు అన్నదాన్ని వాడితే అసలు ఏ హాని ఉండదు. సో దీనికి ఆల్టర్నేట్ మెథడ్స్ ఉన్నాయని చెప్పేసి ఎప్పుడైతే మనం రైతులకు వివరిస్తున్నామో కరెక్టే కదా అని చెప్పేసి వాళ్ళు కూడా అర్థం చేసుకొని ఇప్పటికీ దగ్గర ఒక 20 గ్రామాల ప్రజలు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఇది వాస్తవమే అని చెప్పేసి, ఇక్కడ ఏ ఊరికి వెళ్ళినా మా ఊళ్ళో ఒకరు చనిపోయారు, వీళ్ళు చనిపోయారు, వాళ్ళు చనిపోయారు అని చెప్పేసి చాలా మందికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మా ఊరు వరకు అయితే మేము బ్యాన్ చేస్తున్నాం అని చెప్పేసి చాలా గ్రామాలు ముందుకు వచ్చినాయి. నేను రైతులకు ఇబ్బంది కావాలని చెప్పేసి చేసలే. ఆల్టర్నేట్ మెథడ్స్ ఉన్నప్పుడు ఇంత డేంజర్ దాన్ని, అంటే యాక్సిడెంటల్ కానీ ఇన్సిడెంటల్ కానీ ఎట్లా చేసినా కూడా చచ్చిపోతారని తెలిసినప్పుడు దీన్ని మనం మార్కెట్లో ఎందుకు పెట్టుకోవాలి? ఇది ఖచ్చితంగా బ్యాన్ చేయాలని ఫైట్ చేస్తున్నాం. ఆల్టర్నేట్ మెథడ్స్ ఉన్నాయి. ఇది దిగుబడి పెంచేది కాదు, ఈ మందు కొట్టకపోతే 1 క్వింటల్ ధాన్యం తగ్గేది కాదు, అసలు దానికి సంబంధమే లేదు. ప్లస్ దీన్ని తీసుకొచ్చి నెలలు సంవత్సరాలు ఇళ్ళలో దాచిపెట్టుకుంటారు. ఆ నష్టం అనేది మన ఇంట్లోనే జరుగుతుంది. ఖచ్చితంగా దీన్ని బ్యాన్ చేయాలని చెప్పేసి దీని గురించి బాగా రీసెర్చ్ చేసిన. ఎందుకంటే నేను ప్రజల దగ్గరకు పోయి పబ్లిక్లకు పోయి కదా ఈ ఆలోచన, మీరు ఒక డాక్టర్, మీకు దీనికి అనేది సంబంధం లేదు, అసలు క్వైట్ ఆపోజిట్. ఈ ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? ఎక్కడి నుంచి మొదలైంది ఈ ఆలోచన? ఎందుకంటే బ్రదర్, యాక్చువల్లీ దీని గురించి నేను దగ్గర ఒక 7-8 సంవత్సరాల నుంచి మాట్లాడుతున్నాను. ఎందుకంటే రెగ్యులర్గా పేషెంట్స్ వస్తారు. నా కెరీర్ స్టార్టింగ్లో అరౌండ్ 2010-11 ఆ టైంలో ఎండోసల్ఫాన్ అని ఒక డేంజరస్ మందు ఉండే. ఎండోసల్ఫాన్ అది తాగితే ఇంచుమించు ఒక 50 to 70% చనిపోతారు అనేది బాగా డేంజర్ అనేది ఉండే. దాన్ని మన ఇండియా మొత్తం బ్యాన్ చేసేది. ఎందుకు? బాగా డేంజర్ ఉంది దీంతో అని చెప్పేసి. ఏమయ్యేదంటే విపరీతమైన కంటిన్యూస్ ఫిట్స్ వచ్చి చనిపోయేటోళ్ళు ఆ మందు కొట్టిన తర్వాత కూడా. దానికన్నా కనీసం ఫిట్స్ కంట్రోల్ చేయడానికి మెడిసిన్స్ ఉన్నాయి, గుడ్లు, ఈ వెంటిలేటర్లు పెట్టుకొని ట్రీట్మెంట్ చేసుకునే అవకాశం ఉండే. అట్లాంటి మందునే మనం బ్యాన్ చేసుకున్నాం. దీనికి ఎలాంటి విరుగుడు మందు లేదు అసలు. ఆ ఫిట్స్ కంట్రోల్ చేయడానికి దానికన్నా ఉండదు, దీనికి అది కూడా లేదు. ఫెయిల్ అవుతాయి ఈ మందు. కిడ్నీలు ఫెయిల్ అయిపోతాయి. ఓకే. లంగ్స్ మొత్తం పీచు అంటారు చూడండి, ఎండిపోయిన కొబ్బరికాయ అట్లా అయిపోతుంది, ఆక్సిజన్ అందదు. ఈ 1-2% ఏదైతే సర్వైవ్ అవుతారని చెప్తున్నాం కదా, వీళ్ళు కూడా లాంగ్ రన్ అంటే ఒక 1 month to 6 months టైంలో గాలాడక
అన్నం తినరాక కిడ్నీలు ఫెయిల్ అయ్యి డయాలసిస్ చేసుకోండి రెగ్యులర్గా. దినం తప్పించి డయాలసిస్ అయితే మీకు తెలిసిందే, అవును. దినం తప్పించి దినం పోయి డయాలసిస్ చేసుకోవాల్సి వస్తుంది. దాంతో ఇన్ఫెక్షన్స్ వస్తాయి. దీనికి సంబంధించిన ప్రాబ్లమ్స్ తోటి కనీసం 6 monthsలో ఆ మిగతా ఒకరిద్దరు కూడా చనిపోయే అవకాశం ఎక్కువ. సో ఇట్లాంటి మందులు మనం ఎందుకు బ్యాన్ చేయొచ్చు? దాన్నే బ్యాన్ చేసినాం, దీన్ని ఎందుకు బ్యాన్ చేయొద్దు? పోనీ ఇదంతా యూస్ఫుల్ అంటే దీనికి ఆల్టర్నేట్ మెథడ్స్ ఉన్నాయి. ఇది లేకపోతే పన్నడవదన్నది కాదు, ఆర్థికంగా ఇబ్బంది అవుతుందని కాదు, ఏది కాదు. సో ఖచ్చితంగా దీన్ని బ్యాన్ చేయాలని చెప్పేసి బాగా రీసెర్చ్ చేసి కొట్లాడుతున్నాం. అయితే దీని గురించి నేను రీసెర్చ్ చేసే టైంలో ఏమైందంటే, ఇది యాక్చువల్గా ఫస్ట్ దీన్ని కనిపెట్టింది ఆస్ట్రియా కంట్రీలో. ఆస్ట్రియా యూరోప్లో. యూరోపియన్ యూనియన్లో 27 దేశాలు ఉన్నాయి. 27 దేశాలలో కంప్లీట్ బ్యాన్ ఉంది ఈ మందు. ఓకే. అమెరికాలో కంప్లీట్ రెస్ట్రిక్ట్ చేసేసారు డొమెస్టిక్ యూస్కి. ఓకే. దానికి కావాలంటే స్పెషలైజ్డ్ ఒక వాళ్ళని బుక్ చేసుకుంటే వాళ్ళు వచ్చి కొట్టిపోతారు తప్ప నువ్వు తమ్మరది. మన పక్క పొంటి, మనది వ్యవసాయ ఆధారిత దేశం కదా. అవును. మన పక్క పొంటి వ్యవసాయ ఆధారిత చాలా ఉన్నాయి. అవును. పక్కనే కాంబోడియా, థాయిలాండ్, చైనాల, బ్రెజిల్ ప్రతి దగ్గర బ్యాన్ ఉంది. 70కి పైగా దేశాలలో బ్యాన్ ఉంది. అంత దూరం వదిలేసాడు. మన దేశంలో ఒరిస్సాలో బ్యాన్ ఉంది. ఓకే. కేరళలో కూడా బ్యాన్ చేసారు. మళ్ళీ తర్వాత ఏదో ఈ కంపెనీలు అది ఇష్యూ ఏదో కేసు అయ్యి మళ్ళీ రెస్ట్రిక్షన్స్ తోటి చేసారు. ఒరిస్సాలో కూడా యాక్చువల్గా కంప్లీట్ బ్యాన్ చేయడానికి స్టేట్ గవర్నమెంట్కి అథారిటీ లేదంటే 60 రోజులు మాత్రమే సెంట్రల్ గవర్నమెంట్ పరిధి లేకుండా వీళ్ళు బ్యాన్ చేయడానికి ఉంది. చేసి ఈ లోపల సెంట్రల్ గవర్నమెంట్కి చేస్తే వాళ్ళ దగ్గర నుంచి స్పందన రాలేదని వాళ్ళు ఎంత గొప్ప విషయం చేశారంటే, ఆ 60 రోజుల పీరియడ్ ఏదైతే కంప్లీట్ బ్యాన్ స్టేట్ గవర్నమెంట్ చేతులు ఉందో దాన్ని ఎక్స్టెండ్ చేసుకుంటూ వస్తారు. 2003 అక్టోబర్ నుంచి ఇక్కడ మొత్తం కంప్లీట్ బ్యాన్ ఉంది అక్కడ. ఓకే. సేల్స్, డిస్ట్రిబ్యూషన్, ఎవ్రీథింగ్ బ్యాన్ ఉంది అక్కడ. ఓకే. అంటే ఇది అంత డేంజర్ మందు కదన్నా. ఇన్ని బ్యాన్ చేస్తా ఉన్నారు కదా, మరి ఈ మందు తయారు చేసే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో దీనికి విరుగుడు అనేది వాళ్ళకి రాలేదా థాట్? బ్రదర్, దీనికి బేసిక్ ఏంటంటే ఇది లిపిడ్, బాడీలో లిపిడ్ పైన యాక్ట్ చేస్తుంది. ఓకే. నాకు మొక్కల మీద ఏంటంటే పైన ఇది మన ఫోటోసింథసిస్ అంటాం కదా. అవును. ఇది ఎండకు ఎనర్జీ తయారు చేసుకుంటుంది మొక్క, అది దాంతో చేసుకుంటుంది. ఆ ప్రాసెస్ మీద వేసి దాన్ని చంపేస్తుంది. మన బాడీలో ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ సిప్ తీసుకున్న తర్వాత నాలుక నుంచి కడుపుల దాకా ఎట్లెట్లా దారిలో పోతా ఉంటే అట్లా డ్యామేజ్ జరిగిపోతుంది ఆల్రెడీ. అంత డేంజర్. నాట్ లైక్ పురుగుల మందుల్లాగా కడుపులో పోయి రక్తంలో కలిసి మెదడు మీద పనిచేయడం ఇట్లా కాదు. వాటికేమో యాంటీడోట్ చేసే స్కోప్ ఉంది, దీనికి తయారు చేయడానికి కూడా స్కోప్ లేదు. ఓకే. స్కోప్ లేదు. టచ్ అయిందంటే డ్యామేజ్ జరిగిపోతూనే ఉంటుంది ఆల్రెడీ. యాసిడ్ పోస్తాం కదా బ్రదర్, అవును, పోసినాక వెంటనే కడిగేస్తే మనకి ఆల్రెడీ జరగాల్సిన నష్టం జరుగుతుంది. అంతకంటే డేంజర్. కడుపులో పైప్ వేసి కడిగినా, చార్కోల్ వేసి ఏది చేసినా కూడా పోయింది, డ్యామేజ్ అయిపోయింది ఆల్రెడీ. మళ్ళీ ఇంకో దరిద్రం, చాలా మంది సూసైడ్ చేసుకుంటారు. ఇప్పుడు చాలా రకాల సూసైడ్ మాట్లాడుకున్నాం కదా. చాలా ధైర్యం కావాలి బ్రదర్ కదా. కోసుకోవాలంటే చాలా మంది మీరు అబ్జర్వ్ చేయండి, మీద మీద కోసుకుంటారు, రక్తం రాదు. అవును. ఫోటోలు పెట్టి ఏదో బెదిరించి చేస్తాం. కానీ నిజంగా అది కట్ చేయాలంటే చాలా ధైర్యం కావాలి. చాలా ధైర్యం కావాలి. ఉరేసుకోవాలంటే చాలా ధైర్యం కావాలి. పురుగుల మందులు తాగాలన్నా చాలా ధైర్యం కావాలి. ఏమైతుంది, అది విపరీతమైన స్మెల్ ఉంటుంది. ఆ డబ్బా కోవిల పురుగుల మందులు మనం ఇక్కడ ఓపెన్ చేస్తే తట్టుకోలేము, అంత ఘోరం ఉంటుంది. చాలా మంది ఏమవుతుంది అంటే ఈ బేరిద్ద వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు ఆ స్మెల్ చూడగానే ఆగిపోతారు, సర్వే అవుతారు. తీసుకున్న వాళ్ళు కూడా హాస్పిటల్కి పోయి బతికించుకునే స్కోప్ ఉంది. ఇది ప్రాబ్లం ఏంటంటే దీనికి స్మెల్ కూడా లేదు. ఇది నీళ్ళు తాగినట్టు తాగేస్తారు. అంటే అది కంట్రోల్ చేసుకోవడానికి కూడా స్కోప్ లేదు అక్కడ. ఆ స్మెల్ చూసి కంట్రోల్ చేసే స్కోప్ కూడా లేదు. నోట్లో పడగానే ఆపేస్తారు కదా, ఆ స్కోప్ కూడా లేదు. ఇది నోట్లో పడ్డదంటే కథమే అటాక్. ఇక ఎందుకు, ఇది లీటర్లు అవసరం లేదు మనిషి అవ్వడానికి. జస్ట్ 10 ml బ్రదర్. 10 ml అంటే ఎంత? ఐ థింక్ మీకు కూడా పిల్లలు ఉంటారు ఇంట్లో. మనం చిన్న పిల్లలు, అవును, చిన్న మూత టానిక్లు వేస్తాం కదా, టానిక్లలో ఉండే మూతలో 3 గీతలు ఉంటాయి. అవును. కింద గీత 5 ml ఉంటుంది, మధ్యలో గీత 10 ml ఉంటుంది, పెద్ద మీది గీత 15-20 ml ఉంటుంది. ఓకే. ఇంత మనం జస్ట్ ఒక వాటర్ తాగుదాం వేసుకుంటే మినిమం 50 to 100 ml లోపలికి పోతుంది. సో అంత డేంజర్ మంది. మనం సైనైడ్ అని వింటుంటాం కదా, నోట్లో పెట్టకుండా స్పాట్లో అయిపోతారు. ఇది కూడా అంత 10 ml అంటే పెద్ద క్వాంటిటీ ఏం కాదు, కాకపోతే స్పాట్లో కాకుండా 5 రోజులకి వచ్చిపోతుంది. ఇక్కడ నాలెడ్జ్ లేక బెదిరిద్దామని ప్లాన్ చేసిన వాళ్ళు కూడా మళ్ళీ బతుకుదామంటే స్కోప్ లేదు. సో మీరు అడిగిన ప్రశ్నకి ఎందుకు నేను డాక్టర్ని ఉండి ఈ ఆలోచన ఎందుకు వచ్చింది, నేను పర్సనల్గా ఏంటంటే నాకు కొంచెం ఈ ఇబ్బందులతోటి సూసైడ్లు ఇట్లాంటివి చేసుకునే పేషెంట్స్ నేను పర్సనల్గా చూస్తాను. ఎందుకంటే నా ఐసీయూ డిపార్ట్మెంట్ కాబట్టి, ప్లస్ నేను వాళ్ళతో మాట్లాడతా కొద్దిగా రికవర్ అయిన తర్వాత, మాట్లాడే పరిస్థితులు ఉన్నప్పుడు అసలు ఎందుకు అంతగానో సూసైడ్ చేసుకునే అంత బాధ ఏమి వచ్చింది, సూసైడ్స్ గురించి నేను చాలా ఇది. వాళ్ళు చెప్పేటి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క బాధ ఉంటుంది కదా.
మొన్నటికి మొన్న ఒక అమ్మాయి తాగింది 27 years, హస్బెండ్ తోటి చిన్న ఇష్యూ. ఇంట్లో మీ ఇంట్లో లేవా, నా ఇంట్లో కంపల్సరీ ఉంటాయి, ఒక్కళ్ళకు ఉంటాయి గీసులాడు కూడా. అవును. క్షణికావేశంలో ఇంట్లో కనిపించింది, మింగేసింది ఈ గడ్డి మందు. 23 రోజులు హాస్పిటల్ ఉంది. రోజు పొద్దున పోయి రౌండ్స్కి వెళ్ళినప్పుడల్లా మాట్లాడేది, సార్ ఇంత చిన్న పిల్లలు, అయ్యా నేను చచ్చిపోతే, ఇంకా దరిద్రం ఏంటంటే నాకు చచ్చిపోతున్నా చెప్పలేము, వాళ్ళందరికీ చెప్పినాం ఇంట్లో వాళ్ళందరికీ, కానీ చనిపోతుందని. పేషెంట్కి అయితే డైరెక్ట్ నువ్వు చచ్చిపోతావు అని చెప్పలేము కదా, చెప్పలేము. అవును, ఆ టెన్షన్కే చచ్చిపోతుంది తొందరగా. ఏం కదా తల్లి టెన్షన్ ఉంటుంది సార్, మీరు దండం పెడతారు సార్, చిన్న పిల్లలు సార్, నాకేమన్నా అయితే వాళ్ళు ఎట్లా బతుకుతారు, నన్ను బతికేయండి సార్. మరి అట్లాంటి దాన్ని ఎందుకు తాగిన తల్లి అని అడిగిన. ఏదో చిన్న ఆవేశంలో మా ఆయన తోటి చిన్న గీసిలాట సార్, బెదిరిద్దాం అనే ప్రయత్నం. నన్ను ఎట్లన్నా బతికేయండి సార్, దండం పెడతారు. ఏం కదా తల్లి టెన్షన్ మాకు తెలుసు బతకదని. వాళ్ళు కూడా సార్ ఎట్లయితే అట్లే చివరి దాకా ప్రయత్నం చేయండి. 6 డయాలసిస్లు అయినాయి, ఇన్ని అయినాయి, చనిపోయింది పాపం. ఇప్పుడు ఆ చెంటి పిల్లల పరిస్థితి, ఇంట్లో తండ్రి లేకపోయిన పిల్లలను తల్లి ఎట్లైనా దాదుకుంటుంది, కానీ తల్లి లేకపోతే తల్లి లేని ఎట్లుంటుంది, ఎంతమందిని చూడలేము. అవును, ఇట్లాంటివి చెల్లించిపోయి ఇంకా చాలా ఉన్నాయి. యాక్సిడెంటల్గా కూల్ డ్రింక్ అనుకుని తాగిన వాళ్ళు ఉన్నారు. ఎందుకు, మీరు ఒక రైతు, మీకు మొత్తం బాటిల్ కొనేంత అవసరం రాలేదు, ఇంతే అవసరం ఒక దగ్గర కుట్టడానికి. పక్క రైతు దగ్గర ఏదో డబ్బాలో తీసుకుపోయి ఎడబెట్టుకున్నారు, అది ఆ డబ్బాని ఎవరు తెలుస్తుంది, కూల్ డ్రింక్ డబ్బాలో పెట్టేసిన. ఇట్లాంటి పేషెంట్స్ ఉన్నారు, మీకు డీటెయిల్స్ కూడా ఇస్తానండి, అంటే వాళ్ళు నాతోటి మెసేజ్ పెట్టిన ఇట్లాంటి. ఓకే, ఇట్లాంటి ఇంకొక ఆయన అయితే ఇందాక మన బోయినపల్లి వినోద్ కుమార్ సార్ ఉన్నారు కదా, మన ఎక్స్ఎంపీ గారు. అవును, ఆ సార్ దీని గురించి ప్రెస్ మీట్ పెట్టారు. ఆయన ఒక ఎగ్జాంపుల్ చెప్తుంది. వాళ్ళ పార్టీ లీడర్ ఒక ఆయన చొప్పదండి కాన్స్టిట్యున్సీలో పేరు కూడా చెప్పాడు. ఆయన గడ్డి మందు కొట్టేసి ఇంటికి వచ్చిందంట. ఆయన కాలుకి ఏదో పుండు ఉందంట, ఆ పుండు మీద పడ్డట్టుంది. హాస్పిటల్ తీసుకుపోయారు, తెల్లారి చనిపోయాడు. ఇంకా నోట్ల కంటే ఇది ఫాస్ట్గా పనిచేసింది, ఎందుకంటే డైరెక్ట్ బ్లడ్లోకి వెళ్ళిపోతుంది కదా బ్రదర్. ఇదన్నా మనకు ఇదంతా ఎండిపోయి డైరెక్ట్ బ్లడ్లోకి వెళ్ళాలి, పుండుతో గుంజేస్తుంది కదా, గుంజేసి 24 hours చనిపోయాడు. మొన్న ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా. బోయినపల్లి మండలంలో పేర్లు తీసుకొని, నేను విలేజ్ పేరు కొడుతూ, ఒక తండ్రి ఇంచుమించు 60 సంవత్సరాలు ఉంటాయి అనుకుంటా, 2 కొడుకులు, ఆయనకు వెరీ వెల్ సెటిల్డ్. ఆయనకు ఆస్తిపాస్తులు మినిమం ఒక 10 కోట్ల పైన ఉంటాయి, 20 ఎకరాల భూమి, అట్లా కొడుకులు కూడా వెల్ సెటిల్డ్. ఓకే, ఆయన ఏం చేసిండు, ఇంకొక ఆయన దగ్గర 3వ వ్యక్తికి అప్పిప్పించిండు ఎంతో కొంత. వాడు కడతలేడని చెప్పేసి మధ్యవర్తి దగ్గరకు వచ్చి వీళ్ళు పెట్టారు. కొడుకులకు తెలిస్తే ఏమంటారు, ఇంటికి వచ్చి అంగడి చేసిపోయి ఇజ్జత్ బాయ్ అని చెప్పేసి తాగిండు. 300 ml తాగిండు కదా, 300 ml 5 గంటలలో చనిపోయాడు. ఇంకొక ఆయన మా ప్రాంతం నుంచి ఇంచుమించు మన ఏజ్ గ్రూప్, 5 లక్షలు అప్పులు ఉండే, అప్పులు కట్టలేక, అప్పుల బాధలకు భరించలేక ఇదే మంది తాగిండు. 30 రోజులు హాస్పిటల్ ఉన్నాడు ఒక మెడికల్ కాలేజ్లో. ఓకే, 30 రోజులు హాస్పిటల్ ఉండి చనిపోయింది అబ్బాయి. ఓకే, ఇల్లు మునిగింది, ఇంట్లో ఆధారం ఎవరుంటారు. ఇప్పుడు వయసుకు వచ్చిన మొగోళ్ళు అంటే ఇల్లు నిలబెట్టేదే వాళ్ళు ధైర్యం. 100% చిన్న పని చేసుకున్న 10,000 సంపాదించి ఇల్లు కట్టవచ్చు. 5 లక్షలు అప్పు ఉందని తాగిండు, మనిషి చచ్చిపోయాడు. ఈ హాస్పిటల్లో 4 రోజులు తిరగడానికి వాళ్ళకి ఇంకా 10 లక్షలు అప్పాయింది. సో ఇట్లాంటి ఇన్నప్పుడు చెల్లించిపోయి ఏమిటికి వచ్చింది ఇది, దీనివల్ల ఏమన్నా ఉపయోగం ఉన్నదా? ఆ ఉన్న ఒక్క ఉపయోగానికి 100 నాన్ హార్మ్ఫుల్ మెథడ్స్ ఉన్నాయి, హానికరం కానీ చాలా మెథడ్స్ ఉన్నాయి. ఎందుకు మనం ఇది చేసుకోవాలి అని చెప్పేసి ఆ ఉద్దేశంతో రోజు తిరుక్కుంటూ ఊరు తిరుక్కుంటూ. మంచి ఆలోచన అన్న, సూపర్. ఎందుకంటే నాకెందుకు లేని హాస్పిటల్ నడిస్తే చాలనుకునే డాక్టర్లు చాలా మందిని చూసినాం మనం. మీరు ఈ ఆలోచన చేయడం మంచి అప్రిషియేట్ అన్న. ఎందుకంటే మళ్ళీ ఇంకోటి మీ టైం కేటాయించుకొని మీ హాస్పిటల్ టైం పక్కన పెట్టి ఊర్లలోకి వెళ్ళి దీన్ని ప్రచారం చేయడం అనేది గొప్ప విషయం. ఇది చాలా గొప్పగా స్పందించి ఏ విధంగా ఉందన్న, ఊర్లలో పోతుంటే స్పందన ఏ విధంగా వస్తుంది? రెస్పాన్స్ అనేది వండర్ఫుల్ ఉంది బ్రదర్. నేను ఫస్ట్ ఒక ఊర్లో మా సొంత గ్రామంలో స్టార్ట్ చేసిన ఈ ప్రోగ్రామ్. అట్లా ఒక 2 గాంగని ఎక్కడెక్కడి నుంచో, ఆంధ్ర నుంచి కాల్స్ వస్తున్నాయి నాకు, మహారాష్ట్ర నుంచి కాల్స్ వస్తున్నాయి, తెలంగాణలో నాకు సంబంధం లేని ప్లేస్లు, ఖమ్మం దగ్గర నుంచి, మహబూబ్ నగర్ దగ్గర నుంచి, ఎక్కడెక్కడను సార్ నాకు నా ఫ్రెండ్ చనిపోయిండు, మా ఇంట్లో మా తమ్ముడు చనిపోయిండు, మా బాబు చనిపోయిండు, మా ఏరియాలో కూడా ఒక ప్రోగ్రామ్ చేయండి, అవేర్నెస్ చేయండి. ఇది ఖచ్చితంగా నేను ఒక చిన్న వీడియో పెట్టిన బ్రదర్ ఇన్స్టాగ్రామ్లో గురించి, పబ్లిక్ మీటింగ్లో మాట్లాడేది చిన్న వీడియో పెడితే ఒక 100 కామెంట్లు వస్తే 90 మంది ఎఫెక్ట్ అయిన వాళ్ళందరూ ఇదే బాధ, ఖచ్చితంగా బ్యాన్ చేయండి, మేము అందరం సపోర్ట్ చేస్తాం, ఖచ్చితంగా బ్యాన్ చేయండి. అయితే ప్రాబ్లం ఏంటంటే ఈ నెంబర్స్ అనేది మన గవర్నమెంట్స్ దాకా పోతలేవు. ఇవాళ పొద్దున కూడా మన హాస్పిటల్లో రెగ్యులర్గా వచ్చే కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ పెద్ది సందీప్ అని ఉంటారు. తనకు కాల్ చేసిన, నేను కొంచెం ఇవాళ ప్రెస్ ముందరికి వెళ్తున్నా,
నేను తూకీగా చెప్పడం అవును. అది వేరు. నాకు కొంచెం అంటే మరీ ఎగ్జాక్ట్ అఫీషియల్ ఫిగర్స్ కాకపోయినా నాకు రఫ్గా ఈ లాస్ట్ 2-3 months కానీ ఒక 1 year కానీ మీ దగ్గర ఏమైనా డేటా ఉంటే, అంటే ఈ కిడ్నీల పేషెంట్స్ ఎక్కువ వాళ్ళ దగ్గర వాళ్ళే చూస్తారు కదా, డేటా ఉంటే చెప్తారా సార్ అంటే, నాకు ఆయన మధ్యాహ్నం కాల్ చేసిండు ప్రెస్ మీట్ కంటే ముందు. మీరు కావాలంటే నేను ఆడియో క్లిప్ కూడా వినిపించగలుగుతా. January 1st ఈ సంవత్సరం 2026 అంటే 50 రోజులైంది నిన్నటి వరకు. అవును. 50 రోజులలో ఆయన ఒక కరీంనగర్ టౌన్లో ఆయన చూసే హాస్పిటల్స్ హార్డ్లీ ఒక 10% ఆఫ్ ది హాస్పిటల్స్ ఉంటాయి టోటల్ హాస్పిటల్స్లో. అట్లాంటి వాళ్ళు ఇంకొక 5-6 మంది కిడ్నీ స్పెషలిస్టులు ఉన్నారు. ఓకే. ఆయన ఒక్కైనా చూసిన అది డయాలసిస్ దాకా, అంటే ఆయన డిపార్ట్మెంట్కి వచ్చి డయాలసిస్ దాకా డయాలసిస్ చేసిన పేషెంట్లే చనిపోయిన వాళ్ళు, అంటే ప్రయత్నం చేసిన వాళ్ళు 20 మంది 50 రోజులలో. 50 రోజులలో. ఇది టోటల్ నెంబర్ కాదు ఇంకా బ్రదర్, ఓన్లీ ఒక్కరికి సంబంధించి ఓన్లీ 10% చూసేవారు. ఒక్కళ్ళే కూడా ఫుల్ నెంబర్ కాదు ఇది. డయాలసిస్ చేసినా ఉపయోగం లేదు, ఆల్రెడీ చేయి దాటిపోయిండు, డ్యామేజ్ ఎక్కువైపోయింది, మహా అంటే ఇంకొక ఫ్యూ అవర్స్లో చనిపోతాడు అనేటి అనవసరంగా వీళ్ళకి డబ్బులు ఖర్చు ఎందుకు పెట్టి అలా డయాలసిస్ చేసి అని కొంతమందికి చేయకుండా ఉంటారు కదా, వాళ్ళు ఒక 8 మంది ఉన్నారంట ఈ 50 రోజులలో. ఒక సింగిల్ డాక్టర్ ఒక టౌన్లో ఆయన చూసే ఒక 5-10 హాస్పిటల్లో డేటా ఇది. ఒక కరీంనగర్లో ఒక్కదానిలోనే, ఎంటైర్ కరీంనగర్ కూడా కాదు, కరీంనగర్ టౌన్లో ఒక 10% ఆఫ్ ద హాస్పిటల్స్ ఇది ఆయన చూసేది. అట్లాంటి ఇంకా 5 నెఫ్రాలజిస్టులు ఉన్నారు, 3 మెడికల్ కాలేజీలు ఉన్నాయి, గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది. ఇంకా కొంతమంది ఏమవుతుంది, ఈ రిస్క్ బాగుంది కష్టము అని చెప్పంగానే మేము హైదరాబాద్ పోయి ప్రయత్నం చేస్తాం, ఆ నెంబర్స్ని యాడ్ చేస్తారు. అక్కడ ఉన్న పేషెంట్స్ ఇది. అంటే కరీంనగర్ నుంచి వేరే హాస్పిటల్లో ఎంతమంది ఉంటారు, అక్కడ నుంచి హైదరాబాద్కి ఎంతమంది వచ్చి ఉంటారు, వేరే డిస్టిక్లలో ఎన్ని ఉంటాయి. అవును, కరీంనగర్ డిస్టిక్ కాకుండా అంటే ఆయన చెప్పిన లెక్క ప్రకారం మిగతా అన్ని హాస్పిటల్స్ కలిపితే 50 నుంచి 100 ఓన్లీ ఒక్క టౌన్లోనే వెళ్తారు. ఇది 50 రోజులలో, అంటే రోజుకి 2. అట్లాంటివి ఉమ్మడి జిల్లాలో మనకు 10 ఉన్నాయి. ఇది కాకుండా హైదరాబాద్లో ఉస్మానియా, గాంధీ, నిమ్స్, అంటే ఎంత నెంబర్స్ అవుతున్నాయి బ్రదర్, స్మాల్ నెంబర్. ఇది కరోనా కంటే ఎక్కువ చచ్చిపోతుంది కదా, కరోనా ఎక్స్పోజ్ ఎక్కువైంది, ఇది ఎక్స్పోజ్ అవ్వట్లే అంతే. ఎందుకంటే అది అందరికి ఇదైంది కాబట్టి గవర్నమెంట్స్ దాని మీద కాన్సన్ట్రేట్ చేసి ఎందుకు పోవట్లేదు అంటే గవర్నమెంట్స్ దాకా దీని గురించి మాట్లాడదామన్నా కూడా నేను చాలా మంది పెద్ద వాళ్ళు మేధావులను కూడా కలుస్తున్నాను. నేను చెప్తా ఉంటే బాగా ఎగ్జాగరేషన్ చెప్తున్నట్టున్నావు డాక్టర్ సార్, గింత ఉంటుందా, ఇంత సీన్ లేదు అని చెప్పేసాను. ఎందుకంటే నీకు సూసైడ్ చేసుకున్నది గడ్డిమంతో చచ్చిపోయిందని ఎవరెవరికి చెప్పుకుంటాడు. మన దోస్తుల కన్నా చెప్తామా, మన తెలిసిన డిస్కషనే రాదు కదా ఇది. ఎందుకంటే వ్యాధి కాదు, మనకేదో జ్వరం వచ్చింది, రక్త కణాలు పడిపోయినాయి, లేకపోతే కోవిడ్ వచ్చింది, ఇది చెప్పుకునేది కాదు కదా పబ్లిక్ అందరూ ఇది చేయడానికి. వాడు సొంతంగా తీసుకున్నది, లేకపోతే యాక్సిడెంటల్గా అయింది. ఓకే. సో ఈ డేటా అనేది బయటకు వస్తలేదు, మీడియాకు తెలియదు, మేధావులకు తెలియదు, ఆఫీసర్స్కి తెలియదు, లీడర్స్కి తెలియదు. ఇది ఎట్లా కావాలి మరి బయటికి? సో దీన్ని ఖచ్చితంగా ఒక ఉద్యమం లెక్క చేస్తేనే అవుతుంది. అవును, ఒక్కళ్ళం చేస్తే నేను ఎంతవరకు చేయగలుగుతా బ్రదర్? ఒక గ్రామం చేంజ్ తీసుకురాగలుగుతా, ఒక మండలం చేయగలుగుతా, ఒక నియోజకవర్గం గట్టే మాట్లాడితే ఒక డిస్ట్రిక్ట్ వరకు నేను చేంజ్ తీసుకురాగలుగుతా. బట్ ఓవరాల్గా నేను చెప్తున్నా, దీనివల్ల ఇంకోటి కూడా నాకు భయం కూడా ఉంది. ఇప్పుడు ఇండైరెక్ట్గా కొంతమంది హత్యలు చేయని వాళ్ళు ఉంటారు, ఇది దావత ఖచ్చితంగా చచ్చిపోతారు అనేది క్లియర్గా అర్థమవుతుంది. అవును, ఇది విచ్చలవిడిగా మార్కెట్లో దొరుకుతుంది, మిస్యూజ్ కూడా అవుతుంది కదా 100%. అది దీనికి టేస్ట్ లేదు బ్రదర్, కొన్ని బయటికి చెప్పుకోలేము మనం. దీనికి టేస్ట్ లేదు, ఇమీడియట్గా సావు. వేరే రకంగా మిస్యూజ్ చేసే ప్రయత్నం కూడా ఉంటుంది కదా, 100% ప్రయోగాలు కూడా చేయొచ్చు కదా, 100%. అది కరెక్టే మీరు అన్నది. సో ఇంత లీతల్ మందు ఎందుకు మార్కెట్లలో ఉండాలి? మీరు పొలిటీషియన్ దగ్గర కూడా వెళ్తా ఉన్నామని చెప్పారు కదా, ఏమంటా ఉన్నారన్న వాళ్ళ దగ్గరికి స్పందన ఏది? ఖచ్చితంగా దీని గురించి డిస్కషన్స్ చేస్తాము, గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తామని చెప్పి అందరు సానుకూలంగా స్పందిస్తారు. తర్వాత మర్చిపోవడం అంటే బ్రదర్ నేను అదే అంటున్నా, సీరియస్నెస్ అనేది. ఇప్పుడు మీరు ఒక లీడర్ అనుకోండి, నేను మిమ్మల్ని కలిసిన, మీ వరకు మీరు ఏం చేయగలుగుతారు? మ్యాక్సిమం అసెంబ్లీలో ఒకసారి మాట్లాడగలుగుతారు, లేదంటే ఒక చిన్న ప్రెస్ నోట్ ఇవ్వగలుగుతారు. అదేమవుతుంది, ఆ మండల స్థాయిలో 3-4 పేపర్లలో ఎక్కడ 3వ పేజీ అది అందరు రైతులు అసలే చదవరు. ఎవరు చదువుతారు దాన్ని? ఎవరు చదువుతారు? స్టేటస్ అయితే నీకు తెలిసిన వాళ్ళు ఒక 100 మందో 1000 మందో చదువుతారు, అంతే, చూస్తారు, మళ్ళీ నెక్స్ట్ స్కిప్ కొట్టుతారు, అంతే. గవర్నమెంట్స్ కదలాలంటే ఏం కావాలా? డేటా కావాలి. అవును, నేను ఇంతమందికి ఎఫెక్ట్ అవుతుంది, ఇంత డేంజర్ అంటే సరే, డేంజర్ ఎవడో చచ్చిపోతుంది కాబట్టి నిజంగా చచ్చిపోవాలనుకుంటే ఎట్లయినా చచ్చిపోతారు కదా అంటారు. అవును, కానీ ప్రాబ్లం ఏంటంటే అందరు నిజంగా చచ్చిపోదాం అనుకుంటే, ఇందాక ఒకటి ఎగ్జాంపుల్ చెప్తాను, కూల్ డ్రింక్ బాటిల్ అని చెప్పి. అవును, నార్మల్గా సూసైడ్ మందు దాగి చచ్చిపోయిందంటే అది ఫండమెంటల్లీ వాట్ ఈస్ ఇట్? ఆత్మహత్య. అవును, మందాగి చచ్చిపోయిందంటే ఏంటిది? ఆత్మహత్యనే కదా. అవును, మరి ఇప్పుడు ఆయన కావాల్సుకుని ఆత్మహత్య చేసుకోవడానికి తాగిండా? యాక్సిడెంటల్ గా తాగిండా? యాక్సిడెంటల్ గానే. అది ఏంటిది? అది ఆత్మహత్యనా? కాదు కదా.
దాన్ని ఏమంటాం మరి మనం? అదే బెదిరించే ప్రయత్నాలు అనుకోవచ్చు. బెదిరించుడు కాదు, ఆయన తెలియక కూల్ డ్రింక్ అనుకుని తాగిండు. అది బాటిల్, అవును, అది స్మెల్ ఉండదు కాబట్టి. ఏం పేరు పెడదాం? ఆత్మహత్య కాదు కాదు, ఆయన నిజంగా చచ్చిపోలేండి రాలే, అది యాక్సిడెంటల్ తాగిండు. దానికి ఏం పేరు? హత్యనా అది? ఏం చెప్పలేము దానికి, ఏం చెప్తాం. మందు ఎవరైతే మందు అమ్ముతా ఉన్నారో పురుగుల మందు తీసుకొచ్చి పెట్టుకున్న 10 రూపాయల కోసం కకృతి పడ్డ ఫాదర్దా? ఇక అమ్మిన వాళ్ళది అవుతుంది, తెచ్చి పెట్టుకున్న వాళ్ళది అవుతుంది. స్టోరీ చెప్పిన సంవత్సరం నుంచి అదే ఇంట్లో ఉందంట. ఆ పాపం ఎవరిది? సంవత్సరం నుంచి ఆ మంది ఏం చేస్తుంది ఇంట్లో? నీ గడ్డికి వనికి రాలే, నీ పొలానికి వనికి రాలే, నీ వ్యవసాయానికి వనికి రాలే, దేనికి వనికి వచ్చింది? నీ ఇంట్లో నీ వారసత్వం 2 పిల్లల్ని కన్నా తల్లి చచ్చిపోవడానికి పనికి వచ్చింది. ఏం చేస్తే తిరిగి వస్తుంది బ్రదర్ ఆ ఇంటికి అమ్మ? ఆ పిల్లల పరిస్థితి ఏంటి? ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. నాకు తెలిసిన వాళ్ళు ఒకళ్ళు ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ అది అవుతుంది అమ్మాయి. ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్, మంచి జెమ్ స్టూడెంట్, హైదరాబాద్లో అవుతుంది. హాస్టల్లో ఉంటారు కదా వాళ్ళు, ఇంజనీరింగ్ కాలేజ్లో గర్ల్స్ క్యాంపస్ హాస్టల్లో ఉంది. హాస్టల్లో 2-3 రూమ్మేట్స్ ఉంటారు కదా. యూజువల్గా వయసులో ఏంది, నా ఫ్రెండ్ పొజిటివ్నెస్ అంటారు, నాతోటే మాట్లాడాలి, ఆమె మాట్లాడాలి. ఇట్లాంటి ఇష్యూలలో తాగింది. 4 daysకి చనిపోయింది. ఆ అమ్మాయికి హాస్టల్కి ఎట్లా వచ్చింది? హాస్టల్ కదా, ఇంటికి వెళ్ళినప్పుడు ఏదో ఫోన్లలో డిస్కషన్లు అయింది వాళ్ళ ఫ్రెండ్స్ తోటి. ఓకే, తాగేసింది. 4 రోజులకు చనిపోయింది. ఒక్కతే బిడ్డ. ఎంత కష్టపడి ఎన్నేళ్ళు ఇది చేసి ఉంటే ఆడిదాకా తీసుకొచ్చి ఉంటాడు ఆ బిడ్డని. ఇంకొక 6 నెలలు అయితే ఆమెకు ఆల్రెడీ క్యాంపస్ ఇంటర్వ్యూలో జాబ్ కూడా వచ్చింది. ఓకే, ఇంకో 6 months అయితే ఎగ్జామ్స్ అయిపోయి డైరెక్ట్ జాబ్ జాయిన్ అయిపోయింది అమ్మాయి. పెళ్లి చేసేటోళ్ళు మంచిగా ఉండేటోళ్ళు కదా, ఏం చేస్తే తిరిగి రావాలి. అయితే నేను వాళ్ళ ఫాదర్ని అడిగిన తర్వాత, తెలిసిన వాళ్ళు కాబట్టి, ఆ గడ్డి మందు మరి నీకు ఎక్కడిది, అమ్మాయికి ఎట్లా దొరికిందంటే ఎప్పుడో 6 నెలల కింద తీసుకొచ్చింది, ఇంటికాడ అట్లే ఉండేది. ఓకే, మందు విలువ ఎంతని? మహా అంటే 50 రూపాయలు. 50 రూపాయలు అంతే. 50 రూపాయల కోసం 6 నెలల నుంచి నీ ఇంట్లో ఆటం బాంబును పెట్టుకున్నట్టే కదా. 100% ఇది ఆటం బాంబు కంటే డేంజరే కదా. 100% అది. ఆటం బాంబు అన్న పేరుతో తెలియదు, ఇది నోట్లో పడ్డదంటే చచ్చిపోడే కంపల్సరీ. ఓకే, సో ఇది ఒక వ్యాధి కాదు కాబట్టి మనకు పబ్లిక్లో తెలియట్లేదు దీని సీరియస్నెస్. ఈ చెప్పే నెంబర్స్ ఎవరు నమ్మట్లేదు కూడా. దీనికోసం మా పిలుపుతోటి చాలామంది రాష్ట్రం నలుమూలల నుంచి, పక్క రాష్ట్రాల నుంచి కూడా చాలామంది సపోర్టింగ్ వస్తారు. ఓకే, ఆల్రెడీ పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్కి జస్ట్ ఒక వర్డ్ చెప్తే ఒక 100కు పైన వేయండి ఇప్పటికి. ఏది రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద దీని మీద ఎంతమంది చచ్చిపోయారు ఏందనేది నేను వేస్తున్నాను. ఒక రోజు వీడియో పెట్టుండే ఒక 100 దాకా వేయంట కంప్లైంట్స్. సేమ్ అదే మ్యాటర్ పెట్టేసి మహబూబ్ నగర్ నుంచి, ఖమ్మం నుంచి, నల్గొండ నుంచి, నిజామాబాద్ నుంచి, ఆదిలాబాద్ నుంచి ఒక 100కు పైగా ఆర్టీఎల్ పోయినాయి. ఓకే, హైకోర్టుకు పోయినాం, కోర్టుకు లెటర్స్ పంపించిన. ఆ మ్యాటర్ తీసుకొని చాలామంది పిల్లు కూడా కంప్లైంట్ చేసారు అక్కడ హైకోర్టులో. మొన్న కొద్దిగా హైకోర్టు కూడా స్పందించారు, చాలా సంతోషం. దానికి అందరూ చాలా పాజిటివ్ రెస్పాన్స్ ఉంది బ్రదర్. నాట్ ఓన్లీ రైతులు, చదువుకున్న ప్రతి ఒక్కరి దగ్గర నుంచి రెస్పాన్స్ ఉంది. మీరు ఈ ప్రచారం చేస్తా ఉన్నారు కదన్నా, అక్కడ కంపెనీకి సంబంధించిన వ్యవస్థ ఏం రియాక్ట్ అవ్వట్లేదు? నథింగ్. ఇప్పటివరకు అయితే మాకు ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ లేదు, కాల్స్ లేవు, ఎట్లాంటివి లేవు. ఓకే, డిస్ట్రిబ్యూటర్ల నుంచి ఎవరి దగ్గర నుంచి లేదు. వాళ్ళు ఎంత ఇదొక స్టోరీ నేను చెప్తున్నారు. ఎందుకు ఇంత చెల్లించిపోయిన దానికి నాకు ఒక రోజు ఒక ఫర్టిలైజర్ షాపు సేట్ కనిపించాడు. దీని గురించి ఇట్లా మాట్లాడదాం అనుకుంటున్నా బ్రదర్. ఎందుకంటే నేను పబ్లిక్ దగ్గరికి వెళ్ళి మాట్లాడాలంటే నన్ను ఒక ఆయన క్వశ్చన్ అడుగుతాడు, మరి ఇది కాకపోతే ఏం వాడమంటావు అని అడుగుతాడు. నా పేర్లు తెలియాలి కదా, ఏమేమి ఉంటాయి, బ్రాండ్స్ ఏముంటాయి, లేకపోతే మందులు ఏమున్నాయని వాళ్ళతో డీటెయిల్స్ తీసుకున్నా. ఆ రోజు ఆయన చెప్పిండు, సార్ ఖచ్చితంగా వేయండి సార్, నేను మందులు అమ్ముకొని బతుకుంటున్నాయి, కానీ ఇది మాత్రం బాగా డేంజరు అని చెప్పి ఆయనకు రెగ్యులర్గా, వీళ్ళకి యూజువల్గా రెగ్యులర్ రైతులే ఉంటారు పలానా షాప్. సో ఒక రెగ్యులర్గా వచ్చే రైతు వాళ్ళ కొడుకు వచ్చి బాపి మందు ఏమన్నాడు అని తీసుకొని పోయినట్ట. కట్ చేస్తే 5 రోజులకు ఆ బయట ఎత్తాడు. ఒక నెల రోజుల తర్వాత ఇంట్లో కార్యక్రమాలు అవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ సేటును రైతు కలిసినప్పుడు, సేటుగా మా కొడుకు కామందు డబ్బు ఎందుకు ఇచ్చినావు అని చెప్పేసి బాధపడుకుంటూ ఏడుస్తున్నట్టు. ఓకే, సరే నాకే జరిగింది సార్, నాకు ఆ గిల్ట్ పోవట్లేదు, నేనే నా చేతులారా చంపేసిన, నాకు గిల్ట్ పోవట్లేదు అని చెప్పేసి షాప్ అయినా కూడా బాధపడుతుంది. నాకు చాలామంది ఈ పారాఫిట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలలో పనిచేస్తున్నారు, కెమికల్ ఇంజనీర్స్ అట్లాంటి వాళ్ళు కూడా మెసేజ్ చేస్తున్నారు, సార్ నేను పనిచేసేది మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, కానీ ఇది బాగా డేంజర్, దీన్ని ఖచ్చితంగా బ్యాన్ చేయాలి. ఎక్కడ ఉన్నాయి కంపెనీలు? చాలా ఉన్నాయి బ్రదర్, మ్యానుఫ్యాక్చరింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఉన్నాయి, చాలా ప్లేసులలో ఉన్నాయి. అట్లా ఏం లేదు. దీన్ని నడిపించేది ఎవరు? అట్లా ఏముండదు బ్రదర్. బేసిక్గా జనరిక్ కాంపౌండ్ చాలా కంపెనీస్ ఉన్నాయి మ్యానుఫ్యాక్చరింగ్ చేసేది. బిజినెస్ ఎంత ఉంది, ఎవరు ఏం చేస్తారు అనేది మనకు తెలియదు. కానీ నేను తీసిన రీసెర్చ్లో మాత్రం కొన్ని 100 బ్రాండ్స్. ఇప్పుడు వీళ్ళు రైతులు ఈ వీడియో చూసి ఎవరైనా రిలీజ్ అవ్వాలంటే ఏ బ్రాండ్ తెచ్చుకోకూడదని చెప్తా ఉన్నారు? అంటే కామన్ గా వాడేటి అయితే దీన్ని ఊర్లలో పేరు, అది ఏం బ్రాండ్ తీసుకుంటారో వాళ్ళు ఏమి ఇస్తారో నాకు తెలియదు. కానీ వీళ్ళు పోయి అడగడం అయితే
స్పాట్ మందు, ఇన్స్టంట్ గడ్డి మందు అని అడుగుతారు రైతులు అడిగేది. ఇన్స్టంట్ గడ్డి మందు, స్పాట్ మందు అని అడుగుతారు వీళ్ళు అడగడం. అది దాని పేర్లోనే ఉంది స్పాట్, అది మనిషి కూడా స్పాట్, పేరే స్పాట్ అని ఉంటుందా? స్పాట్ అని ఉంటుంది, ఇన్స్టంట్ మందు అంటారు. అంటే రైతులు యూజువల్ గా వాడే పదం ఇది. మందు డబ్బాల కోసం పోయినప్పుడు ఇన్స్టంట్ గడ్డి మంది, స్పాట్ గడ్డి మంది అని అడుగుతారు వీళ్ళు. ఇక బ్రాండ్ పేర్లు ఏమున్నాయి కూడా నేను చూసాను, చాలా బ్రాండ్స్ ఉన్నాయని. ఇంకా దరిద్రం చెప్పాలి బ్రదర్, ఇంత దరిద్రమైన మందు కదా, 5 ml కిల్ యూ అంటున్నాం కదా, అమెజాన్ లో అవైలబుల్ ఉంది. మీరు ఇప్పుడు ఒకసారి సెర్చ్ చేయండి, ఇదే మందు అమెజాన్ లో అమ్ముతుంది. ఓకే, మీరు కావాలంటే క్లిప్ ఉంటే దానిలో చూపెట్టండి, పారాక్వైట్ అని కొట్టండి, అమెజాన్ లో కూడా ఉంది. ఓకే, లైవ్ లో మీ ముందే అమెజాన్ ఓపెన్ చేసిన, ఏం సెర్చ్ చేసిన ఇవ్వండి. ఓకే, అంటే ఇంటికి డెలివరీ వస్తున్నాయి చచ్చిపోవాలని కదా. 6 నెలలకు ఒకసారి కొట్టే మందు రోజు ఎందుకు దొరకాలి మనకి? యూరియా బస్తాలే దొరకనప్పుడు. అమెజాన్ లో దాని రేటు కూడా ఇవ్వడం ఎంత చీపు, 300 పెడుతుంది. 300 169 300 మంది ఉంది కదా బ్రదర్, అది ఎంత ఎంఎల్ ఉంది చూడండి ఒకసారి. 500 ml అంటే 50 మందిని చంపేస్తుంది 300 రూపాయలతో. విరుగుడు మందు లేవు బ్రదర్, దీనికి దారే లేదు. అంటే ఇక మర్చిపోవాలిగా, తాగిందంటే మర్చిపోవాలిగా. నువ్వు దండం పెట్టు, యాగాలు చేయి, దేవుడికి మొక్కు, ఈ తలకెందుకు తపస్సు చేయి, దేవుడు కూడా బతికేలేడు. ఇంత అదృష్టం చేసుకుంటే ఎన్నో జన్మల తర్వాత మనిషి జన్మ పుడతామంటారు. అవును, క్షణికావేశంలో సూసైడ్ చేసుకుంటారు దిక్కు వల్ల రీజన్స్. ఒకప్పుడు బ్రదర్ నాకు బాగా గుర్తు, నేను పల్లెటూళ్ళలో పెరిగిన గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నాను కాబట్టి నేను చిన్నగా ఉన్నప్పుడు సూసైడ్ అంటే పురుగుల మందులు, ఈ బాయిల దుంకుడు ఇట్లాంటి ఐఐటి. అవును, అప్పుడు బాధలు ఏముండే బ్రదర్ రైతులకు, వ్యవసాయం చేసుకుంటే వాళ్ళకి, ఎందుకంటే అప్పుడు ఇంత డబ్బు లేదు. రోజంతా కూలి పనిపోతే 5 రూపాయలు చిన్నప్పుడు. ఎండాకాలం వస్తే కూరగాయలు దొరికేటి కాదు, అన్నం కూడా దొరికేది కాదు, గడక తింటారు, గట్క మిరపకాయ, గట్క పచ్చిమిరపకాయ, గట్క. ఇప్పుడు ఇవాళ ఎంత డబ్బు ఉంది, జనాల క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంట, జీవన విధానం ఎంత మెరుగుపడ్డది. ఏ చిన్న పని చేసుకుని హ్యాపీగా బతికేచ్చు నిమ్మలంగా. కానీ ఇప్పుడు అవుతున్న సూసైడ్లు వేస్తున్న కారణాలు ఏంది? నా ఫ్రెండ్ దగ్గర ఐఫోన్ ఉంది, నాకు ఫోన్ కావాలి. అరే మొన్ననే గజ్వెల్ దగ్గర జరిగింది ఈ సంఘటన, కొండపోచమ్మ దగ్గర. మా దోస్తుకు బండి ఉంది, నాకు బండి కావాలి, పల్సర్ బండి కావాలి. లేదంటే గర్ల్ ఫ్రెండ్ ఫోన్ ఎత్తలేదు, అవును, లేదంటే మోసం చేసింది, లేదంటే బాయ్ ఫ్రెండ్ మాట్లాడతలేడు మోసం చేసింది. ఇవే తిన్న ఎరగని రీజన్స్ తప్ప నిజంగా ఒకప్పుడు బాధలు ఏంటి బ్రదర్? పంట నాశనం అయిందని, కరువు వచ్చిందని, నీళ్లు లేవని, కొన్ని ప్రాంతాలలో వరద వచ్చిందని, పంట నష్టపోయినామని, ఇట్లాంటి బాధలతోటి ఇదేటోళ్ళు. అప్పుడు భూముల విలువలు కూడా ఎంత, ఎకరానికి 1000-2000 ఎక్కువ. అవును, నాకు బుద్ధి తెలిసినాక అమ్మితేనే 30,000 ఎకరం మీరు. ఎస్పెషల్లీ పల్లెటూళ్ళ నుంచి ఈ సిటీలలో వచ్చి బతికే పిల్లలు ఉంటారు, ఏది ఇంజనీరింగ్ చదివే పిల్లలు, డిగ్రీ చదివే పిల్లలు ఏం చేస్తారు? ఐపీఎల్ జరుగుతుంది, అవును, బెట్టింగ్స్ 3-4 లక్షలు అప్పు అవుతుంది తెలియకుండా టెంప్టేషన్లో. నేను విన్నది, నాకు దాని గురించి తెలియదు, కానీ వాళ్ళు ఎంత నియతిగా నువ్వు గెలిస్తే డబ్బులు ఇస్తారో, నువ్వు ఓడిపోతే అంతకంటే దరిద్రంగా వసూలు చేస్తారట, బెదిరింపులు అన్నీ ఉంటాయట. తర్వాత మాట్లాడుకుందాం ఒక సబ్జెక్టు. బాధితులు చాలా మంది నా దగ్గరకు వచ్చారు. ఓకే, ఈ బాధలు ఇంట్లో చెప్తే వాళ్ళు తిడతారు, కొడతారు, ఏమంటారు అనే బాధకి ఇవి ఇట్లాంటివి చేస్తుంటారు. ఇవి ఒక బాధలు అబ్బా, మనిషి అన్నప్పుడు చిన్న చిన్న అవి సహజమే. అది నిజంగా నువ్వు తప్పు చేసినావు, బెట్టింగ్ యాప్స్ లో లీక్ చేసినావు, 3-4 లక్షలు నష్టపోయినావు, నేను బెదిరింపులు వస్తున్నాయంటే మీ తల్లి తండ్రి దగ్గరకు పోయి నేను తప్పు చేసిన, ఇంకోసారి చెయ్య, మంచిగా చదువుకుంటా అంటే ఎకరం అమ్మి కడతారు కదా, 100% కదా. ఎట్లన్నా ఇప్పుడు ఇలాంటి ఇది ఏదైతే బ్యాండ్ అవ్వాలి, ఇది ఇక్కడ తెలంగాణ, ఏపీ, ఇక్కడ రైతులకు నష్టం జరగకూడదు అంటే ఏ విధంగా వెళ్తే జనాలకి వెళ్తుంది అనుకుంటా ఉన్నారు? బ్రదర్, నేను చాలా మంది పెద్ద పెద్ద అగ్రికల్చర్ ఆఫీసర్లతో కూడా మాట్లాడినా, పెద్ద మినిస్టర్లతో. ఈ రోజా కవిత గారిని కలిసినాము, వినోద్ సార్ని కలిసినాము, వేములవాడ ఎమ్మెల్యే గవర్నమెంట్ విప్ ఆది శ్రీనివాస్ సార్ని కలిసినాము, ఎంబీసీ చైర్మన్ జైపాల్ గారిని కలిసినాము, మా చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారిని కలిసినాము, జైత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సార్ని కలిసినాము, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి సార్తో ఫోన్లో మాట్లాడినా, బండి సంజయ్ గారితో మాట్లాడినా, ధర్మపురి అరవింద్ గారితో మాట్లాడినా, ప్రతి ఒక్కళ్ళతోటి హెల్ప్ తీసుకుంటూ మీరు అందరు దీని గురించి కవిత కథ గురించి ఏ విధమైన స్పందన వచ్చింది? ఖచ్చితంగా దీని గురించి రెస్పాండ్ అవుతాం బ్రదర్, ఆ డీటెయిల్స్ అన్ని ఇవ్వండి, డీటెయిల్స్ తీసుకున్నారు. సేమ్ అట్లా వినోద్ కుమార్ సార్ని కలిసిన సార్ కూడా ఫస్ట్ అంత సీరియస్ ఉందంట డాక్టర్ సాబ్ అని చెప్పేసి ఆయనకున్న కొంచెం సబ్జెక్ట్ బాగా అర్థం చేసుకుంటాడు.
వెంటనే వరంగల్, కరీంనగర్, ఖమ్మము, నల్గొండ ఆయన తెలిసిన గవర్నమెంట్ డాక్టర్స్ ఉంటారు కదా, ఈ పోస్ట్ మార్టం ఉస్మానియా, గాంధీ వీళ్ళకి ఫోన్ చేసి నా ముందర చేసి వాళ్ళు చెప్పిన నెంబర్స్ చూస్తే నేను చెప్పిన దానికంటే ఎక్కువ ఉన్నాయి. ఇంకా అరే డాక్టర్ సాబ్ ఇది ఇంకా ఇంత ఘోరంగా ఉంది కదా, అసలు నేను అస్సలు అనుకోలే, ఇమీడియట్ గా ప్రెస్ మీట్ పెడదాం అని చెప్పేసి ప్రెస్ మీట్ ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టిరా, ఇప్పుడు కూడా లైవ్ వస్తా ఉంది. ఓకే, రైతులు ఇవన్నీ చూడాలి, పనికిరాని వీడియోలు చూస్తా ఉన్నారు. చాలా మందితో మాట్లాడినాం. థింగ్ ఏంటంటే గవర్నమెంట్స్ లో ఇది కేసీఆర్ దగ్గరకు కూడా తీసుకెళ్తాం, కేసీఆర్ గారి దగ్గరికి వెళ్తా, రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తా, ఈ పార్టీ ఆ పార్టీ లేదు, ఈ ఆఫీసర్ లేదు, ఇది రైతులకు సంబంధించిన సమస్య కదా. ఎవరు దీని గురించి ప్రొఫెసర్ నాగేశ్వరరావు సార్ తో కూడా మాట్లాడినా, మొత్తం డీటెయిల్స్ అని పంపించండి, నేను రీసెర్చ్ చేయకుండా ఏది మాట్లాడను, 100% సైంటిఫిక్ డేటా ఉందంటే ఉందని చెప్పేసి మొత్తం పంపించిన. సార్ కూడా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు, నేను స్టడీ చేసినాక మాట్లాడుతున్నారు. నిన్న సాయంత్రము టీవీ9 రజనీకాంత్ సార్ తో కూడా మాట్లాడినా, ఇమీడియట్ గా మీరు ఆఫీస్కి రండి అని చెప్పేసి ఆయన కూడా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యాడు. వాళ్ళ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ వాసు గారికి ఈ టాస్క్ ఇచ్చి దీని గురించి పూర్తి డీటెయిల్స్ తీసుకోండి, ఖచ్చితంగా స్పెషల్ ప్రోగ్రామ్ చేద్దాం దీని మీద అని చెప్పేసి డీటెయిల్స్ అన్ని తీసుకున్నారు. వాళ్ళు కూడా ఇన్వెస్టిగేట్ చేస్తారు. ఎందుకంటే నేను ఒక్కడిని ఏదో వచ్చేసి మంచి ఆలోచన అన్న మీరు అథెంటిసిటీ కనుక ఇలా వినోద్ కుమార్ సార్ క్లియర్ గా చెప్పారు ప్రెస్ మీట్ లో, నేను వీళ్ళతో మాట్లాడినా ఎవరెవరితో మాట్లాడినా అన్ని చెప్పి క్లియర్ గా డేటాతో ముందు పెట్టాడు. ఓకే, సో ఇది ఒక్కళ్ళు చేస్తే అయ్యేది కాదు బ్రదర్. గవర్నమెంట్స్ కు ప్రాపర్ ఇన్ఫర్మేషన్ వచ్చి ఒక పబ్లిక్ ఉద్యమం లాగా అందరు సపోర్ట్ చేస్తేనే ఎవరైనా ఏమైనా చేయగలుగుతారు. మంచి ఎంత ఉంది చెడు ఎంత ఉందని ఖచ్చితంగా బేరీ చేసుకోవాల్సింది. ఓకే, మంచి ఒక్కటే రీజన్, ఒడ్డు మీద ఉన్న గడ్డి తప్ప వేరే లేదు అసలు కారణం. అవును, వేరే దేనికి పనికి వచ్చేది కాదు. కానీ నష్టాలు ఇన్ని ఉన్నాయి, నేను చెప్పుకుంటా పోతే ఇంకా తెల్లారు. కానీ రైతులు ఇది అర్థం చేసుకోవాలి చాలా సీరియస్ గా, చాలా బాగా అర్థం చేసుకుంటారు బ్రదర్. రైతులు చాలా తెలివైన వాళ్ళు, ఎందుకంటే వీటి గురించి మనకంటే వాళ్ళకి ఎక్కువ అవగాహన ఉంటుంది. కాకపోతే వాళ్ళకి తెలియని ఒకటే విషయం ఏంటంటే దీంతో మనిషి చచ్చిపోతాడని తెలియదు, అది అర్థం చేపిస్తున్నాం. నేను వేరే ప్రతి విలేజ్ లో మీటింగ్ అయిపోగానే మొత్తం తీసుకుపోయి వారు వచ్చారు. అవునా, 100% అవి వీడియోస్ అవి కూడా ఉన్నాయి. డైరెక్ట్ ప్రమాణం చేసారు, మా ఊరు వరకు మేము బ్యాన్ చేస్తామని. ఇట్లా స్వచ్ఛందంగా వచ్చిన వాళ్ళకు కావాలంటే నా సైడ్ నుంచి నేను బ్రష్ కట్టర్స్ అని ఇందాక చెప్పిన కదా, పెట్రోల్ మోటార్స్, బ్రష్ కట్టర్స్ అవి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి సబ్సిడీలో కూడా ఇస్తారు. యాక్చువల్ దాని ఎంఆర్పి కూడా అరౌండ్ 6-7,000. అవును, అంతే. అది జస్ట్ మన మండల్లో ఒక అగ్రికల్చర్ ఆఫీసర్ తో సైన్ చేసుకుని పోతే 3,000 వస్తుంది. కావాలంటే నేను ఇప్పిస్తా ఊరుకో 2-3,000 అని చెప్పిన, ఎవరికి అవసరం ఉంటే వాళ్ళు వాడుకోవచ్చు. ఓకే, సో చాలా స్వచ్ఛందంగా ముందుకు వస్తారు. ఓకే, ఇప్పటికి కూడా మా ఊర్లో పెట్టండి అని నెక్స్ట్ 15 days ఆల్రెడీ మొత్తం షెడ్యూల్ అయిపోయింది. అవునా, ఘోరమైన రెస్పాన్స్ ఉంది. సో రైతులు ఖచ్చితంగా వద్దనుకుంటారు. సోషల్ కాన్షియస్నెస్ ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా దీన్ని ఉండాలని అన్నారు. దీనివల్ల ఉపయోగం ఎవరికి లేదు, 1% కూడా లేదు, ఎవరికి లేదు. సో అట్లాంటప్పుడు మనం ఎందుకు పెట్టుకోవాలి? అవును. సో దీని గురించే ముందుకు తీసుకెళ్తున్నాం. సో మీలాంటి మీడియా మిత్రులు, డెఫినెట్ గా మంచి ఆలోచన, లీడర్లు, ఆఫీసర్లు, రైతులు, జనం అందరూ ముందుకు వస్తేనే దీనికి డెసిషన్ అనేది అవుతుంది. ఒక్కళ్ళు మాట్లాడుకుంటూ పోతే అయ్యేది కాదు. ఓకే, మళ్ళీ ఎప్పుడు వస్తారన్నా హైదరాబాద్కి? నేను ఎవ్రీ వీకెండ్ వస్తూ ఉంటాను కదా. ఒక్కసారి మళ్ళీ ఇక్కడ ఏదైతే యూట్యూబ్ ఛానల్స్ ఏవైతే కొన్ని ఉన్నాయో ఒకసారి ప్లాన్ చేసి ఒక సేమ్ ఇప్పుడు శాటిలైట్ మీరు ఏదైతే ప్రెస్ మీట్ పెట్టిరో ఇది కూడా ఒకసారి ప్లాన్ చేద్దామన్నా. నేను ఒకసారి మీతో మాట్లాడతా. ఒక్కసారి ఈ వీడియో ఏదైతే ఉందో చాలా మంది నేను ఎందుకంటే అన్న రైతుల కోసం వీడియోలు చేయండి అని చాలా మంది అడిగారు కదా. ఇది 100కి 200% రైతుల కోసం చేసే వీడియో. మాకంటే ఫస్ట్ అన్నను అప్రిషియేట్ చేయాలి, ఎందుకంటే ఇంత సీరియస్గా తీసుకొని దీన్ని జనాలకు తీసుకెళ్లాలన్న ఇంటెన్షన్ ఉంది చూడు, అది గొప్ప ఆలోచన. కాబట్టి ఈ వీడియోని షేర్ చేసే ప్రయత్నం చేయండి, స్టేటస్లు పెట్టే ప్రయత్నాలు చేయండి. ఇది చాలా మందికి యూజ్ అవుతుంది. నాకెందుకులే అనుకుంటే రేపు పొద్దున మన ఇంట్లో ఎవరు బలవుతారో కూడా తెలియదు. కాబట్టి అన్న థ్యాంక్ యూ. ఈ ఒక మంచి సబ్జెక్ట్ని తీసుకొచ్చి మీరు జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి మీకు థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ వీక్ మళ్ళీ ఒకసారి ప్లాన్ చేద్దాం. నేను స్క్రీన్ మీద కూడా చెప్పే ప్రయత్నం చేస్తా. ఇది యాక్చువల్లీ మీరు చెప్పినప్పుడు ఈ సబ్జెక్ట్ నా దగ్గరికి వచ్చినప్పుడు ఏంటి ఇది అని చిన్నప్పుడు వ్యవసాయాలు చేసినాం, లేదు కాబట్టి ఇప్పుడు క్లారిటీ వచ్చింది కాబట్టి దీని గురించి డెఫినెట్గా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అవసరమైతే ఒకసారి సీనన్న గారితో రగన్న మనతో వీళ్ళకి రగన్నతో కూడా నేను మాట్లాడే ప్రయత్నం చేస్తాను. ఒకసారి నెక్స్ట్ వీక్ మీరు వస్తారు కాబట్టి ఒకసారి ఫాలోఅప్ చేసే ప్రయత్నం చేద్దాం. రైట్ అన్న, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. మీరు దీన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను నేను కూడా అన్న. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ E96 సంతోష్ గారు. ఈ పబ్లిక్ ఇష్యూ అని చెప్పగానే, రైతులకు సంబంధించిందని చెప్పగానే దీని గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని
నా కోసం ఇంత టైం కేటాయించి అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. నేను దీనికి సంబంధించిన సైంటిఫిక్ రీసెర్చ్ డేటా ఊరికే ఎవరో రాసినవి కాదు, వెబ్సైట్లలో అఫీషియల్ గవర్నమెంట్లో యుఎస్ గవర్నమెంట్ వీళ్ళు చెప్పినవి క్లియర్, దీనికి ఎలాంటి యాంటీడోట్ లేదు, మోర్టాలిటీ 100% అని చెప్పేటి కూడా నా దగ్గర డీటెయిల్స్ అన్ని ఉన్నాయి. అవి కూడా మీకు ఇస్తా, ఇచ్చే ప్రయత్నం చేయాలన్నా, చూపించే ప్రయత్నం స్క్రీన్ పైన చేస్తాను. డెఫినెట్ గా రైట్ అన్న. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్.